అదే మిమ్మల్ని కూడా ఏమన్నారు? నన్ను ఎవరు ఎక్కించిన అక్కర్లే. నేను ఎప్పుడు అడిగాను నిన్ను? ఆల్ ఫిల్మ్ న్యూస్ ఇది ఎప్పుడు చూపిస్తలో కదా? tonight 20th డేట్ కూడా చెప్పండి. సేఫ్ సైడ్ ఎప్పుడు వేసుకున్నాను. అందరికీ నమస్కారం. రేపు జూలై 20వ తారీఖున మా సినిమా వైఫ్ ఆఫ్ రామ్, మన సినిమా వైఫ్ ఆఫ్ రామ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. తెలుగు సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు రావడం అతి తక్కువ. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే మీరు వెళ్ళి, ఇంతకుముందు మా డాడీ లాగా ఇదంతా మా డాడీ షీల్డ్సే ఉండేటివి అనమాట. ఏంటి 100 days, 150 days, 50 days అని. మాకు ఇప్పుడు 3 రోజులు ఆడితేనే చాలా ఎక్కువ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద ఓపెనింగ్ వీకెండ్. వీ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ support new kind of films, and this is Vijay, my director. ఎవరు కూతురు ఫోన్ చేస్తున్నాను? ఇట్స్ ఓకే. అవ్వాలని అలా పెట్టుకున్నాడేమో పాపం. అందుకే మీ అందరిలో అతనే బాగా నవ్వుతున్నాడు. అందుకేమో అందుకే నవ్వుతున్నాడు అంటున్నా, హ్యాపీగా ఉన్నాడని. So Vijay, first movie this is, and ma Bhaskar garu, ma DOP, and others of course me andarki telusu. So Samrat Big Boss house lo unnadu. అక్కడ తనకి సినిమా రిలీజ్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. No, I don't think so. So I wish that you all wish us the best of luck, and I'll see you all in theaters. Please ఇంకో విన్నపం, మీరు సినిమా చూడకపోయినా పర్వాలేదండి, నిజంగా అది ఎప్పుడు ఇంకో టైంలో చూసుకోవచ్చు. డిజిటల్ మీడియాకి వచ్చినప్పుడు పైరసీని మటుకు ఎంకరేజ్ చేయకండి, మా పొట్టని కొట్టకండి. మేము మీకు ఒక బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఒక డిఐ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ ఇంపాక్ట్ ఇవ్వడానికి, ఆ బిగ్ స్క్రీన్లో ఇవ్వడానికి ఇంత కష్టపడి మేము ఒక సినిమా అనేది తీస్తాం. మీరు అది ఒక బ్యాడ్ క్వాలిటీ ఫోన్లో చూస్తే మీకు ఆ ఫీల్ కూడా రాదు. సో please say no to piracy, and I will see you in theaters tomorrow. You want to say something? No, watch it in ninnu kuchobetta. Ready? Wife of Ram July 20th release avutundi, and ee movie theater lone velli chudali. You have a very different sound experience, and visuals wise kuda we did lot of hard work. So please don't encourage piracy. Go watch in theaters near you on July 20th. Okay? Now you two shift. ఇంకొంచెం మాట్లాడమంటున్నారు. వాళ్ళకి ఉండాలి, నువ్వు ఎంత మాట్లాడితే అంతే వేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎడిటింగ్లు కూడా ఉంటాయి కదా. అందుకే నేను వేసుకున్న డ్రెస్ ఎల్లో, దీన్ని పింక్ అంటారు. హాయ్, అందరికీ నమస్కారం. సో బిగ్ బాస్ తర్వాత నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ Wife of Ram. Thank you so much Lakshmi, thank you so much Vijay for having me on board. Nenu ee cinema actually you వచ్చిన first day ne second day no phone chesanu. I just remember this happened immediately after Big Boss. So నిన్న సినిమా చూడటం జరిగింది, అండ్ నిజంగా నేను ఈ సినిమాలో చేశానని కాదు, బట్ జెన్యున్లీ యాజ్ అన్ ఆడియన్స్గా చెప్తున్నాను, ఇదొక మంచి సినిమా. సో వెళ్ళి ఈ సినిమా చూడండి. జూలై 20th రిలీజ్ అవుతుంది. ఇందులో దేర్ ఆర్ సమ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్, అండ్ ఇట్స్ అ గ్రేట్ స్టోరీ టెల్లింగ్. అండ్ నేను పర్సనల్గా ఎంజాయ్ చేసిన సినిమా ఇది, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆడియన్స్. సో తప్పకుండా సినిమా చూడండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు దే రియలీ డూయింగ్ వెల్, అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇండిపెండెంట్ స్మాల్ ఫిల్మ్స్ లైక్ దిస్ విచ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ హార్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి.
అండ్ సినిమా నచ్చితే కనుక అందరికి చెప్పండి, ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్, బికాజ్ వీ ఆల్ పుట్ our heart, blood and sweat into this, and I'm very very proud ఈ సినిమాలో చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇది బేసిక్గా థ్రిల్లర్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ఎలాగో ఉంటుంది. బట్ ఇది 2 hours ఫిలిం, ఆల్మోస్ట్ 1 hour 55 minutes. అయితే ఆ 1 hour 55 minutesలో ఎంటర్టైన్మెంట్ వైజ్ యూ హ్యావ్ ఆల్ ద థ్రిల్స్, కావాల్సిన థ్రిల్ అంతా ఉంటుంది. కానీ వాట్ ఐ ఫీల్ ఇస్ బై ఎండ్ ఆఫ్ ద మూవీ థియేటర్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఆ థ్రిల్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఒక సైడ్ అయితే యూ విల్ వాక్అవుట్ విత్ అ స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్, అండ్ ఆ ఎమోషన్ మీతో ఒక వారం రోజులు క్యారీ అవుతుందని నా ఫీలింగ్. అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ కనెక్ట్ టు ఆల్ ద జనరేషన్స్. అంటే మా జనరేషను, మా మదరు అండ్ గ్రాండ్ మదర్ అండ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. ఫీమేల్స్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, ఫెమినిస్ట్ మెసేజ్ ఉంది. సో డెఫినెట్ గా ఫీమేల్స్ కనెక్ట్ అవుతారు. లక్ష్మి గారిది అఫ్ కోర్స్ షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. అయితే ఇది ఆల్మోస్ట్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ సిమిలర్ టు లక్ష్మి గారు. కానీ ఏంటంటే లైవ్ వైర్ లక్ష్మి గారు ఎలా ఉంటారో ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ అ కంప్లీట్ ఆపోజిట్. కానీ ఫండమెంటల్గా ఉన్న తన బేసిక్గా కరేజ్, ప్యాషన్ టువర్డ్స్ వాట్ షీ ఈస్ డూయింగ్, దట్ ఈస్ స్టిల్ ద సేమ్. కానీ ఈ క్యారెక్టర్ చాలా సోబర్గా ఉంటుంది అండ్ వెరీ క్యాల్కులేటెడ్. అండ్ ఏ పని చేసినా షీ గోస్ త్రూ అ డైలమా. అంటే తను చేస్తుందా లేదా అన్నది అదొక కాన్స్టెంట్ characterization which we'll see throughout the film. So actually చెప్పాలంటే this is a very much extension of Lakshmi garu. Her character is very much into this, but the only thing is she's very live wire as Lakshmi Manchu. As a Diksha, she's a very sober, normal girl next door kind of character. Raghu Dixit gardi, when I listened at first tana folk covering your face. Okay, I'm giving him direction. ila maatladu. No, this is good. Raghu Dixit garni first tanu suggest chesinappudu Lata Tarun Bhaskar's wife suggested Raghu Dixit. Tandi YouTube lo elli paatalu vinnappudu he has a very unique music. Ante tanu he sings his own songs. అటువంటి మ్యూజిక్ నేను ముందు ఎక్కడ వినలేదు అండ్ ఇట్ ఈస్ సో యూనిక్. అంటే ఇప్పుడు ఎవరన్నా అది విని కాపీ కొట్టడానికి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ దట్స్ వాట్ ఐ లైక్ దట్ హీ హ్యాస్ సచ్ అ యూనిక్ మ్యూజిక్. సో తను చేసేదంతా రొమాంటిక్, పెప్పీ, హ్యాపీ సాంగ్స్. సో హీ నెవర్ డిడ్ సంథింగ్ లైక్ అ థ్రిల్లర్. కానీ ఐ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇప్పుడు తనకు అంత యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఉంటే మ్యూజిక్కి ఐఎమ్ షూర్ హీ కుడ్ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఆర్ ఫిలిం ఆల్సో అని. సో వీ జస్ట్ వెంట్ విత్ దట్ గట్ ఫీలింగ్ అండ్ he did an incredible job. Cinema complete next level ki తీసుకెళ్ళిపోయారు with in terms of music. Yeah. Tamiraj garu Bhaskar and okay, Tamiraj garu, Bhaskar garu. Now order vary actually. It should be Bhaskar garu and Tamiraj garu because when Bhaskar garu anan actually Bhaiya antaru. That's how we talk. Cinema mottanlo actually Lakshmi garu, she is like you should be like husband and wife. DOP and director should be like that. You fight, you talk and you get along and you finish the product. So Bhaskar Bhaiya he was so fast on set. We shot it in a very small time. 23 days, yeah. We don't talk about all extended days, ఏదో ఒక కాల్ షీట్ కాదు, డబుల్ అయ్యేగి for more than half of the time. Right. So Bhaskar Bhaiya, the best part was తన అడాప్టేషన్. అంటే ఒక సెట్కి వెళ్తే ఇక్కడ ఇది ఉంది, మనకి లైట్లు లేవు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ లైట్ పని చేయలేదు, ఈరోజు ఇదేదో అడ్డొస్తుంది, అక్కడ లెవెల్ లేదు అంటే తను
ఇంకా షూటింగ్ అరే ఈ లెన్స్ కోసం ఆగుదామని ఏం లేదు భయ మనకి ఈ షాట్ ఇప్పుడు కావాలి అంటే ఆ లెన్స్ ఈయన తయారు చేసో లేకపోతే ఒక స్కేటింగ్ బోర్డ్ తీసుకొచ్చో పరిగెత్తో దానిపై ఇంకొన్న పైకి ఎక్కించి రకరకాలుగా చేసి కబోర్డ్ లోపల తినేళ్ళిపోయి అండ్ ఒక ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ ఒక యాటిక్ పైన ఒక టాప్ యాంగిల్ షాట్ కావాలి ఆ రోజు క్రేన్ లేదు సో పాపం ఈయన ఎక్కి వెళ్ళిపోయారు ఆయన దిగుతే ఏంటంటే మళ్ళీ 2-3 గంటలు వేస్ట్ సో ఇంకా ఆయన అక్కడే నిలబడిపోయి మధ్యలో ఎన్ని షాట్లు వచ్చినా అందులో ఇరుక్కిపోయి he did lot of work. Thank you very much Bhaskar bhai, thank you very much. So that was about our DOP Tamiraj garu inka shooting అయిపోయిన తర్వాత వచ్చిన Tamiraj garu editor. Tamiraj గారితో నాకు పరిచయం ఎప్పటి నుండో ఈగ టైం నుండి సో వెరీ క్లోజ్ ర్యాపో ఆయన ఎక్కువ మాట్లాడరు యాక్చువల్లీ ఈగ టైంలో కూడా ఎక్కువ మాట్లాడరు ఐ థింక్ దిస్ ఇస్ ఈ సినిమాలో హీ స్టార్టెడ్ టాకింగ్ సో మచ్ సో హీ వాజ్ ఒక విధంగా చెప్పాలంటే హీ వాజ్ లైక్ ఎ టీచర్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అంటే బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం అండ్ ఆయన ఎన్ని సినిమాలు చేస్తారో తెలియదు ఇన్ హండ్రెడ్స్ అండ్ తమిరాజ్ గారు ఇలా చేద్దాం అన్నప్పుడు ఈజ్ సచ్ అ బిగ్ ఎడిటర్ ఇఫ్ మా ఇద్దరిలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే అండ్ ఇఫ్ హీ థింక్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్ ఈజ్ రైట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ ఇది బాగుంది అనేవాళ్ళు అండ్ ఇఫ్ ఐ వాజ్ మేకింగ్ ఎనీథింగ్ లేదు ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అంటే హీ యూస్ టు సే ఇట్ విజయ్ ఇది పనిచేయదేమో అని సో హీ వాజ్ ద పర్సన్ అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు హీ వాజ్ అ గో టు పర్సన్ ఇది చేద్దామా వద్దా అండ్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు బ్యాకప్ సో యా హీ వాజ్ he was the best friend post production stage లో yeah anything else భాస్కర్ గారు రండి మీరు క్వశ్చన్స్ వేస్తే బెటర్ రిలీజ్ అవుతుంది కదా మూవీ ఈరోజు రేపు సో మీరు ఎలా అందరికీ నమస్కారం నేను ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మెయిన్ రీజను మా ఎమ్మెల్యే గారు సో అంటే నేను నిన్ననే ఏదో బయటలో ఎమ్మెల్యే అంటే మీరు మళ్ళీ ఇంకేదో అనుకున్నారు మంచు లక్ష్మి అక్క సో నన్ను ఫేస్బుక్ లో రాసేటప్పుడు ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు ఎవరబ్బా అంటే దాన్ని అప్పుడు తట్టింది అనమాట నేను పాలిటిక్స్ లో దిగేస్తున్నాను అనమాట రాయకండి సో యాక్చువల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది విజయ్తో వర్క్ చేయడం సో మేము ఎప్పుడూ కూడా అంటే ఫస్ట్ నేను అతను ఎప్పుడు మేము కలిసి వర్క్ చేయలేదు విజయ్ కానీ నేను కానీ ఎప్పుడు కలిసి వర్క్ చేయలేదు సో ఫస్ట్ నాకు తన కథ నరేట్ చేసినాక అప్పటికి విజయ్లో నేనున్నానా లేనా అంటే నేను మైండ్లో లేను ఇంకా నా కథ చెప్పినాక కూడా బట్ నాకు కొంచెం ఎట్లా ఇప్పుడు తనని ఎలా నేను కన్విన్స్ చేయాలి ఎందుకంటే నేను ఆ టైంలో ఉన్నా అప్పుడు లక్ష్మి గారు బాగా సపోర్ట్ చేశారు చూసారా మా కెమెరామెన్ కి లుక్ ఎక్కడ చూడాలి అర్థమైందా మీకు ఇప్పుడు ఎలా ఉంటుందో ఇది చూడండి సరిగ్గా కెమెరాలోకి చూసి చెప్పండి ఫస్ట్ మీరు నో అనుకున్న తర్వాత నో అనుకోలేదు ఇంకా మైండ్ లోకి రాలేదు అప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కడ అవుతాయంటే కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ట్రా లైట్లు రావడం ఎక్విప్మెంట్ రావడం సో నాకు ఒక నమ్మకం భాస్కర్ తోటి ఏది ఉన్నా భాస్కర్ నన్ను బతులాడుకునేవాడు అమ్మమ్మ ప్లీజ్ అమ్మ సో ఐ యూస్ టు ఎంజాయ్ దట్ మేమందరం అలాగే పని చేసుకున్నారు తప్పదమ్మా కావాలమ్మా డ్రోన్ కావాలమ్మా గోప్రో కావాలమ్మా సో వాట్ ఎవర్ హీ వాంటెడ్ ఒక జిమ్మీ ఈ రోజు ఎందుకు కావాలి అవసరం లేదు మీరు ఎక్కడి పైకి అనేదాన్ని యాజ్ అ ప్రొడ్యూసర్ రైట్ బట్ ఫర్ ఎవ్రీథింగ్ హీ వుడ్ ఆల్వేస్ కన్విన్స్ అస్ అండ్ గెట్ హిస్ వే అంటే వెరీ అడాప్టివ్ ఆరెంజ్ లేకపోతే బ్లూ ఎల్లో ఉంది కదా ఆయన సాచ్ క్రికెట్ అంటారు సాచ్ క్రికెట్ నుంచి చెప్పండి సచ్ క్రికెట్ సచ్చా యాక్చువల్గా ఈ సినిమా విజయ్ నాకు మళ్ళా సెకండ్ టైం నరేట్ చేసినాక సో నాకు ఒకటి ఛాలెంజింగ్ అనిపించింది సో ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్గా షూట్ చేయాలని నేను ఏదైతే అనుకున్నానో వెరీ నెక్స్ట్ డే విజయ్ నేను కలిసినప్పుడు విజయ్ భయ్యా ఇలా వెళ్దాము అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసినాక నేను నాకు తెలిసిన కొన్ని విజువల్ రిఫరెన్సెస్ తనకు పంపించటము
సో ఆ షేరింగ్లో ఇంకా మా ఇద్దరికి సింకింగ్ ఎప్పుడైతే అయిపోయిందో ఈ లోపల ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు ఏదో వర్కింగ్ డేస్ తక్కువ చేసినాం, అది యాక్చువల్గా వర్కింగ్ డేస్ తక్కువ చేయడం అది ఏమీ లేదు. బికాజ్ అంటే ఆర్టిస్టుల కోఆపరేషన్ ఒకటి ఉంది ఆన్ లొకేషన్. దాని తర్వాత దీనికి ముందే వీళ్ళకు రీడింగ్ సెషన్ ఉండేది అందరు ఆర్టిస్టులతోని. రేపు ఏ సీన్ చేయబోతున్నాము, ఎల్లుండి ఏ సీన్ చేయబోతున్నాము, ఒక 3 days షెడ్యూల్ ఉంటే ఆ 3 days వర్క్ని మేము ముందే ఆర్టిస్టులతోని ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో ఈ లోపల అందరు ఆర్టిస్టులతోని మేము ఈ సీన్లో ఇది ఇక్కడ అనేది మాకు ముందే అది ఉండేది కాబట్టి చాలా ఫాస్ట్గా మేము షూట్ చేసినాం. అంతేగాని అది మేము ఇలా ఫాస్ట్ చేయడానికి ఏదో అంటే అది నా ఎఫర్ట్ కాదు, ఇది అంతా టీమ్ ఎఫర్ట్, అందరి కోఆపరేషను, డైరెక్టర్ రైటింగ్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు విజయ్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఇన్ ఫ్యూచర్. ఈ వీడియో కూడా మేము ఫోటో లాగా నిలబడాలా? థ్యాంక్ యూ. ఓకే, ఆకలి నాకు అదేంటది? ఓకే, అయ్యో మీరే కదా ఇంత వద్దులే, నేను ఆగుతానండి మీకోసం.